హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. సోదరులారా, ఇలాంటి వీడియో చేస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అయితే ఈ వీడియో చేసే ముందు దయచేసి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరి ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి. అయితే ముందుగా మరి విజయప్రసాద్ రెడ్డి గారు నువ్వు సాతాను అనుచరుడవే, ఇదిగో వాక్యాధారం. అయితే వాక్యాధారంతో విజయప్రసాద్ రెడ్డి గారు యెజబెలు సంబంధించిన బోధ చేస్తూ ఉన్నాడని చెప్పి ఈ వీడియో ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక ఆహ్వానాన్ని కూడా విజయప్రసాద్ రెడ్డి గారికి ఈ వీడియో పూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా విజయప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న బోధ యెజబెలు బోధ అని చెప్పి నేను ఈ వీడియోలో ఖచ్చితంగా నిరూపించడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను వాక్యాధారంతో. అయితే మరి యెజబెలు శత్రువైన సాతాను మరి వాక్యాన్ని బోధిస్తుందానంటే శత్రువైన సాతాను ఖచ్చితంగా వాక్యాన్ని చూపించే దేవుని యొక్క ప్రజలను, ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుచున్న దినాలివి. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తుంది శత్రువైన సాతాను అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇందు మూలంగా ఒక వాక్యాన్ని నేను మీతో, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఏం చేస్తుందనంట? నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఎవరిని అనంటే దేవుని యొక్క సంఘానికి బోధిస్తుంది. ఎవరు అనంటే యెజబెలు అనే శత్రువైన సాతాను యొక్క దూత మరి దేవుని యొక్క సంఘానికి దేవుని యొక్క వాక్యాన్ని చూపించే వారిని భ్రమపరుస్తుంది, మోసం చేయిస్తూ ఉంది. శత్రువైన సాతాను కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూపించే క్రైస్తవులను విశ్వాసం నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిచర్యను ఆరంభించే దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చూపించే శత్రువైన సాతాను యేసుక్రీస్తు ప్రభువారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. శత్రువైన సాతాను శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చూపించి యేసుక్రీస్తు ప్రభువారిని లొంగదీయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. పరిచర్య మనం ప్రారంభిస్తూ ఉన్నామనంటే ఖచ్చితంగా కొంత ట్రైనింగ్ అన్నది మనం తీసుకోవాలి. ట్రైనింగ్ అంటే ఏంది? బైబుల్ ట్రైనింగ్ తీసుకోవడము, మరి ఏదో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం కాదు. కొన్ని పరీక్షలు మనం పాస్ కావాలి, కొన్ని పరీక్షల్లో మనం నిలబడాలి. ఆ పరీక్షలు ఏంటి అని అంటే శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. నేను నా యొక్క జీవితంలో సేవా ట్రైనింగ్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాను. దేవుని యొక్క వాక్యంతో సహా కొన్ని పరీక్షలకు గురవుతూ వచ్చాను. ధనానికి సంబంధించిన పరీక్ష, అధికారానికి సంబంధించిన పరీక్ష, మరి స్త్రీకి సంబంధించిన పరీక్ష, మరి ఆహారానికి సంబంధించిన పరీక్ష నా యొక్క ట్రైనింగ్లో నేను అనుభవించి వాటన్నింటినీ మరి జయించి దేవుని చేత, దేవుని యొక్క వాక్యము చేత అనేక విధాలుగా పరీక్షకు గురైన తర్వాతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ముందుకు వస్తూ వచ్చాం. కానీ వీరేంటంటే మరి ట్రైనింగ్ ఏమీ ఉండదు. ట్రైనింగ్ అంటే కేవలం బైబిల్ ట్రైనింగ్ చేసిన వారు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలనే విజయప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి అలాంటి వారు కొంతమంది ఉన్నారు. శత్రువైన సాతాను యొక్క బోధను క్రైస్తవ సంఘానికి తీసుకొని వచ్చి క్రైస్తవ సంఘాన్ని విశ్వాసంలో బలహీనులుగా చేస్తూ అన్యజనంగా మార్చివేస్తూ ఉన్నారు. చివరికి వారిని విశ్వాసంలో బలహీనులుగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యానుసారంగా విగ్రహాలకు అర్పించింది తినవచ్చు అని చెప్పి యెజబెలు బోధను, అదేవిధంగా విగ్రహాలకు సంబంధించిన దేవీ దేవతలకు జై కొట్టే ఆ జై అనే నినాదాన్ని తప్పు అని చెప్పి దేవుని యొక్క వాక్యానుసారంగా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రేమపూర్వక ఆహ్వానాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వీనికేం తెలుసు,
వీడేం మూర్ఖుడు, వీడు చిన్నపిల్లవాడు అనుకుంటూ ఉన్నారేమో. నేను ఎన్నో పరీక్షలకు గురయ్యి ఎన్నో అనుభవాల గుండా నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అనుభవించిన తర్వాత దేవుని యొక్క పరిచర్యలో అడుగులు వేస్తూ ఉన్నా. వీడికేం తెలుసులే, బైబిల్ గురించిన జ్ఞానం లేదులే అనుకుంటున్నారేమో మీరు. ఒక్కసారి ఆలోచించండి. ప్రకటన గ్రంథాన్ని గురించి ఒక చిన్న వివరణ నేను మీకు ఇస్తాను. అయితే ఎందుకు అనంటే బైబిల్ జ్ఞానం వీనికి లేదు అని అనుకుంటారేమో అని చెప్పి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల గురించిన క్లుప్త వివరణ నేను మీకు ఇస్తాను, చూడండి. ఒక్కసారి ఆలోచించండి. దీని గురించిన ఆలోచన మీరు చేసిన తర్వాత నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి నాతో మాట్లాడడానికి సిద్ధపడితే రండి. ఖచ్చితంగా ప్రేమపూర్వక చర్చ నేను మీతో చర్చించి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సంఘానికి మీరు విరోధంగా ఉన్నారని చెప్పి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని వర్ణిస్తుంది. 2-3 అధ్యాయాలు సంఘము మరి చివరి కాలంలో, సంఘము అంత్యకాలంలో ఏ విధంగా ఉంటుందో బోధిస్తుంది. 4-5 అధ్యాయాలు సంఘం పరలోకానికి ఎత్తబడిన తర్వాత పరలోకంలో సంఘం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వ్రాయబడుతూ వచ్చింది. అదేవిధంగా 6-19 అధ్యాయాల వరకు 7 ఏళ్ల శ్రమల కాలాన్ని సూచిస్తూ ఉంది. 6-11 అధ్యాయాల వరకు 3.5 శ్రమల కాలాన్ని, 12వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు 3.5 మహాశ్రమల కాలాన్ని సూచిస్తూ ఉంది. అదేవిధంగా 20, 21, 22 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత పెండ్లి విందు అయిపోయిన తర్వాత మధ్య ఆకాశంలో ఈ భూలోకానికి ఒలివ కొండ మీదకి దిగి అక్కడ మరి హరమగిజ్జోను యుద్ధం, శత్రువైన సాతానుతో, అబద్ధక్రీస్తుతో, మరి క్రూర మృగాంతో యేసుక్రీస్తు ప్రభువారు యుద్ధం చేసి ఒలీవ కొండ మీద, మరి ఇది జకరియా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. దాని యొక్క కావాలంటే దాని పూర్తి వివరణ కూడా నేను మీకు ఇస్తాను, మీరు ప్రేమపూర్వక చర్చకు వస్తే. అయితే మరి ఒలీవ కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువారు తన సైన్యంతో దిగిన తర్వాత అక్కడ మరి హరమగిజ్జోను యుద్ధం జరుగుతుంది. ఆ హరమగిజ్జోను యుద్ధంలో శత్రువైన సాతానును, క్రూరముగాన్ని, తర్వాత అంత్యక్రీస్తును జయించి యేసుక్రీస్తు ప్రభువారు శత్రువైన సాతానును 1000 ఏళ్ళు చెరసాలలో బంధించి అంత్యక్రీస్తును, అబద్ధ బోధకుని నిత్య నరకాగ్నిలో వేస్తాడు. 1000 ఏళ్ళు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత మరలా శత్రువైన సాతాను విడిపించబడతాడు. విడిపించబడిన తర్వాత మరి వాడు మరలా గోగు మాగోగు యొక్క సైన్యాన్ని మరి వాడు సమకూర్చుకొని మరలా గోగు మాగోగు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అప్పుడు మరి వాడు ఓడిపోయి యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో ఎవరైతే అబద్ధక్రీస్తు, క్రూర మృగాన్ని, అంత్యక్రీస్తు, క్రూర మృగాన్ని నిత్య నరకాగ్నిలో వేస్తూ వచ్చాడు కదా, అదే నిత్య నరకాగ్నికి శత్రువైన సాతాను కూడా వేసేస్తాడు. అటు తర్వాత ధవల సింహాసనపు తీర్పు జరుగుతుంది. ధవల సింహాసనం యొక్క తీర్పు అయిన తర్వాత ఈ యొక్క పంచవేంద్రములు లయమైపోతాయి. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన సృష్టి అన్నది ప్రారంభించబడుతుంది. నూతన యెరూషలేము అన్నది ప్రారంభించబడుతుంది. అయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలోనే కానీ, దేవుని యొక్క గ్రంథంలోనే కానీ, దేవుని యొక్క మరి పరిచర్య కావాల్సిన ట్రైనింగే కానీ ప్రతి ఒక్కటి పూర్తి చేసి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ముందుకొచ్చిన వ్యక్తులం మేమందరం. కానీ మీరేంటంటే మరి కేవలం దేవుని యొక్క బైబిల్ ట్రైనింగ్ మాత్రమే తీసుకొని మేమే బోధకులం అని చెప్పుకుంటూ, ట్రైనింగ్ తీసుకోవడం మంచిదే. ట్రైనింగ్ తీసుకున్నంత మాత్రాన మీరు పరిపూర్ణ దేవుని యొక్క పరిచర్య చేయలేరు. ఎందుకనంటే కొన్నిసార్లు ధనానికి లోబడిపోతారు, కొన్నిసార్లు ఈగో, గర్వం వీటికి లోబడిపోతారు, కొన్నిసార్లు స్త్రీకి సంబంధించిన బలహీనతలకు లోబడిపోతారు, కొన్నిసార్లు ఆహారానికి సంబంధించిన బలహీనతలకు లోబడిపోతారు. వీటన్నింటినీ మనం పరిచర్య ప్రారంభించక ముందే వీటన్నింటినీ మనము ఖచ్చితంగా వీటన్నింటినీ నెగ్గిన తర్వాతే మనం పరిచర్యలోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ పరిచర్యలన్నీ అవసరం అవుతూ వచ్చాయి. అయితే మరి నేనేమంటూ ఉన్నానంటే, మీరు చెప్తూ ఉన్నారు అన్యులతో సహవాసం చేయాలి, అన్యులతో ప్రేమగా ఉండాలి, మరి అవిశ్వాసులతో ప్రేమగా ఉండాలని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక అవిశ్వాసిని సంతోషపెట్టడం కోసం, ఒక అన్యుడను సంతోషపెట్టడం కోసం మీరు ఇతర దేవులకు జై కొడుతూ ఉన్నారు అని అంటే
ఎంత బాధాకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యానికి ఎంత విరోధంగా మీరు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తూ ఉంది. మనం ఒక విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, అవిశ్వాసితో విశ్వాసికి పాలు లేదు అంటున్నాడు, నీతికి దుర్నీతితో సాంగత్యం లేదు అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో, నేను భూమి మీదికి సమాధానం పంపవచ్చునని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానము పంపుటకు రాలేదు అని అంటున్నాడు. దుర్నీతికి నీతికి సాంగత్యం లేదు, అవిశ్వాసికి విశ్వాసికి సాంగత్యం లేదు. చాలామంది ఏంటారంటే, అన్న మరి అన్యులను ద్వేషించమంటావా, కొట్టుకోమంటావా, కొట్లాడమంటావా అంటే, కొట్లాడొద్దు, వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు, కానీ ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలి? దేవుని యొక్క వాక్యము మనకి ఎంతవరకు పర్మిషన్ ఇచ్చిందో, ఎంతవరకు లిమిటేషన్ ఇచ్చిందో అంతవరకు మాత్రమే వారిని ప్రేమించాలి. అంతేగాని వాళ్ళ దేవుళ్ళకు జై కొడతాను, వాళ్ళ విగ్రహాలకు అర్పించిన వాటిని నేను తింటాను అని అంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన బోధ, యెజబెలు బోధ అని చెప్పి స్పష్టంగా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనం చూసినట్లయితే, పౌలు ఏమంటున్నాడంటే, విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని నేను చెప్తానా, విగ్రహాల్లో ఏమైనా ఉన్నదని నేను చెప్తానా, చెప్పుతలేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకిష్టం లేదు అని అంటున్నాడు. మీరు దయ్యములతో పాలివారగుట నాకిష్టం లేదు అని అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యానికి ఎంత విరోధంగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టం లేదు అని అపోస్తులుడైన పౌలు గారు చెబుతూ ఉంటే, అపోస్తులుడైన యోహాను గారు యెజబెలు యొక్క బోధను, విగ్రహాలకు బలర్పించిన వాటిని తినే విషయంలో బోధించుచున్నది శత్రువైన సాతాను యొక్క దూతైన యెజబెలు అని చెప్పి యోహాను గారు చెబుతూ ఉంటే, అపోస్తులుడైన యోహాను గారు, అపోస్తులుడైన పౌలు గారు చెప్పిన మాటలను పక్కన పెట్టేసి కేవలం మీకు శత్రువైన సాతాను ప్రేరేపిస్తున్న దానిని బట్టి అన్ని జనులను ప్రేమించాలి, అన్యులను ప్రేమించాలి, మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తూ ఉన్నారే కానీ క్రీస్తుకు దాసుడిగా మీరు ఉండడానికి ఇష్టపడటం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని పాటించడానికి ఇష్టపడటం లేదు. ఒక్కసారి ఆలోచించండి. విజయప్రసాద్ రెడ్డి గారు, ఈ విషయంలో ప్రేమపూర్వక చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే ఎందుకులే, వీడేంటి చిన్న పిల్లవాడు, వీడేంటి చిన్న పోరగాడు అనుకుంటూ ఉన్నారేమో. నేను చెప్తూ ఉన్నాను, ప్రతి విషయంలో, ప్రతి అనుభవంలో, శ్రమల్లో, కష్టాల్లో, ప్రతి విషయంలో, పరీక్షల్లో, శ్రమల్లో, కష్టాల అనుభవంలో, దేవుని యొక్క వాక్యంలో, ప్రతి దాంట్లో నేను మరి దేవుని చేత మరి అనుభవం పొందినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాను. మరి మీకొక్కరికే కాదు, ఈ వీడియోలో మరి అమ్మతేజ గారికి కూడా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అమ్మతేజ గారు, ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ విషయంలో సరి చేసుకోవాలి. మీరు చేస్తున్న బోధ సరైనదని చెప్పి మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎన్నో దేవుని యొక్క వాక్యాలు చూపిస్తూ ఉన్నారు కదా. సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఈ విషయాన్ని ఆలోచించండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనంలో, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. శృంగారమను దేవాలయం దగ్గర ఒక కుంటివాడిని మరి కొంతమంది వ్యక్తులు అక్కడ తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతూ వచ్చారు. అంటే వాడికి విశ్వాసం లేదు. పేతురు, యోహాను అక్కడికి వచ్చారు. ఆ కుంటివాడైన వాడు స్వస్థత కోసం వాళ్ళని అడగలేదు. మీరేమంటారంటే విశ్వాసం ఉంటేనే స్వస్థతలు జరుగుతాయని మీరు అంటూ ఉన్నారు కదా. ఆ కుంటివాడిలో విశ్వాసమే లేదు. వాడు అసలు దాని గురించి నన్ను స్వస్థపరుస్తారేమో వీళ్ళని చూడలేదు.
వాడు దేనికోసం చూస్తూ వచ్చాడనంటే వీళ్ళు నాకేదో డబ్బులు ఇస్తారేమో అని చెప్పి వాళ్ళ వైపు చూస్తూ వచ్చాడు. కానీ వారికి దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన బహుమానం యొక్క పుట్టి కుంటివాడైన ఆ వ్యక్తి వారిని అడగకపోయినప్పటికీ వారు అతన్ని స్వస్థపరుస్తూ వచ్చారు. అతనిలో విశ్వాసం లేనప్పటికీ వారు అతన్ని స్వస్థపరుస్తూ వచ్చారు. మీరు నిజంగా దేవుని చేత స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నటువంటి వారైతే, మీరు నిజంగా దేవుని చేత స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నటువంటి వారైతే ఖచ్చితంగా అవతలి వ్యక్తిలో విశ్వాసం లేకపోయినప్పటికీ ఆ వ్యక్తిని మీరు స్వస్థపరచగలరు. ఎందుకు? మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు, మంచిదే. కానీ వారి యొక్క బాధలను, వారి యొక్క వ్యాధులను, వారి యొక్క రోగాల్ని ఎందుకు తగ్గించలేకపోతూ ఉన్నారు? దేవుని చేత మీరు ఆ స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నటువంటి వారైతే, అపోస్తులుడైన పేతురు, యోహాను గారు దేవుని చేత స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నారు కాబట్టి ఆ పుట్టింకుంటివాడైన వానిని విశ్వాసం లేకపోయినప్పటికీ, అతనికి ఆ ఆశ లేకపోయినప్పటికీ అతన్ని లేవనెత్తుతూ వచ్చాడు. ఆ వాడు వెళ్ళి ఆ శృంగారమను దేవాలయంలో గంతులు వేస్తూ వచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా వీరు బోధిస్తూ ఉన్నారు. దయచేసి క్రైస్తవ సమాజమా, ఇప్పటికైనా గ్రహింపు కలిగి జీవించండి. క్రైస్తవ సమాజమా, ఇప్పటికైనా మీరు గ్రహింపు కలిగి జీవించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతూ ఉంది, వీరు ఎలాంటి పరిచర్య చేస్తూ ఉన్నారు, ఎలాంటి బోధ చేస్తూ ఉన్నారు, గ్రహింపు కలిగి మీ యొక్క విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనవిని తెలియజేస్తూ, ప్రేమపూర్వకంగా విన్నపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.